స్పష్టంగా పోల్చుకో 5 4 తెలుసుకో అతి సులువుగా అయ్యేదనుకున్నా. ఈ అద్భుతం చాలా అద్భుతంగా జరిగింది. అండ్ మీకు బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది సార్. ఆల్మోస్ట్ చేశారు. నేను వీళ్ళిద్దరికి చెప్పింది ఏంటంటే బోర్డుకి రంగేమన్నాను. వీళ్ళు బోర్డుకి ఏంటి స్టాండ్కి కింద ఉన్న మ్యాట్కి కూడా వేసేసారు వీళ్ళు రంగులు. చాలా అద్భుతాలు జరిగాయి. ఇటు పక్క కొన్ని ప్యాచ్ వర్క్లు మిగిలినాయి, కానీ ఈయనకి ప్రాక్టీస్ ఉండడం వల్ల చాలా చక్కగా పూడ్చారు. అంటే మీరు చేతులతో 2 బ్రష్లు, నోటితో బ్రష్తో చాలా ఫాస్ట్గా వేయగలరు అనమాట అన్నీ. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్, వెల్ డన్. సో మీరు ఇచ్చిన సమయంలో మొత్తం బోర్డుని ఫుల్ చేశారు కాబట్టి మీ నలుగురు చేతుల మీదుగా మీ మాస్టర్కి, మీ గురువు గారికి 30,000 రూపాయలు అందజేస్తారు. ఇప్పుడు లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో ఎలాగో ముందుకు వచ్చారు, సహాయం చేశారు కాబట్టి మా వాళ్ళు, మా కొవ్వూరు ప్రేక్షకులు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మా న్యాయ నిర్ణేతలు అనమాట ఇవాళ షోకి. ఓకేనా సార్? ఇటు సహాయం ఏదైతే అయిపోయిందో అయిపోయిన వెంటనే వాళ్ళు మీ దగ్గర నుంచి డ్యాన్స్ కానీ డైలాగులు కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క అండి. అనుష్కానా? మాస్టారు మీకు సార్ ఏ హీరోయిన్ ఇష్టం? తమన్నండి. మీరండి ఏ హీరోయిన్ ఇష్టం? శృతి హాసన్ అండి. మీరు సార్? తమన్నండి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? పక్కపక్కీళ్ళా? ఇంకానే తమన్నా పక్కీళ్ళు అన్నారేమో నేను భయపడ్డా. బాగుంది సార్, వెరీ గుడ్. మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు ఎలాగో? రాత్రి భోజనం కొంచెం డౌట్ మీకు ఇవాళ, నాకు అర్థమవుతుంది మీ పరిస్థితి. సరే, ఇప్పుడు వాళ్ళకి నచ్చిన హీరోయిన్ల కోసం ఈ నలుగురు అలా 4 స్టెప్పులు వేస్తే ఓకే కదా మీకు? సూపర్. ఓకే, మ్యూజిక్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.